హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. నేను మీ పద్దు. ఈరోజు నేను చేయబోయేది అందరికీ ఎంతో ఇష్టమైన మసాలా వడలు. బయట క్రిస్పీగా లోపల స్పైసీగా ఉండే ఈ వడలు సాయంత్రం టీతో సరిపోవడమే కాదు, పార్టీ స్పెషల్స్లో కూడా సూపర్ హిట్ ఐటమ్. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ వడలను ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామా? వచ్చేయండి. ఇలాంటి హోమ్ స్టైల్ రుచుల కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు: శనగపప్పు 1 కప్పు, అల్లం చిన్న ముక్కలు, వెల్లుల్లి 5 రెబ్బలు, పచ్చిమిరపకాయలు 4, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, శనగపిండి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1 పెద్దది, కరివేపాకు గుప్పెడు, కొత్తిమీర గుప్పెడు, పుదీనా గుప్పెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మకాయలు 3, పసుపు, ఉప్పు రుచికి తగినంత, ఆయిల్. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోనికి 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పెట్టి దాదాపు 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు ఎంత బాగా నానితే అంత బాగా వడలు వస్తాయి. 6 గంటల పాటు నానిన తర్వాత నీళ్లు వంపి గుప్పెడు పప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పునంతా ఒక మిక్సీ జారులోనికి తీసుకోవాలి. అలాగే ఈ మిక్సీ జారులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కూడా వేసి పప్పుని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే బియ్యపిండి, శనగపిండి, జీలకర్రను, తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా, తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, పసుపు, ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత చక్కగా మొత్తం అంతా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇందులో అసలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. వీటన్నిటిలో ఉండే మాయిశ్చర్ వడలు వేయడానికి సరిపడే కన్సిస్టెన్సీని ఇస్తుంది. మసాలా వడ వేసుకోవడానికి మనకి పిండి అయితే రెడీ అయింది. ఇప్పుడు వడలు ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. మసాలా వడలను మరీ మందంగా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉండేలా చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం నుండి హై ఫ్లేమ్ మధ్యలో మాత్రమే ఉంచుకొని వడలు చేసుకోవాలి. లేదంటే వడలు లోపల ఉడకకుండా మాడిపోయే అవకాశం ఉంది. వడలు చేసి వడలను మీడియం సైజులో ఉండేలా చూసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా ఫ్రై చేసి తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన పిండినంతా వడలు చేసుకోవాలి. ఇంతేనండి. ఈ విధంగా మసాలా వడలను వేడి వేడిగా కరకరలాడే రుచికరమైన వడలు చేసుకోవడం చాలా సులభం. ఈ మసాలా వడలు సేమ్ స్ట్రీట్లో చేసినట్లే చాలా రుచిగా చాలా క్రిస్పీగా వస్తాయండి. అలానే మనము చేసిన ఈ వడలు పప్పు నానబెట్టుకుంటే వడలు చాలా క్విక్గా అయ్యే స్నాక్. ఈ వడలకు ఏ చట్నీ అయినా సూట్ అవుతుంది. పిల్లలైతే టమాటా కచప్తో ఇంకా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ ఇంట్లో ప్రిపేర్ చేసినట్లయితే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీ మరెన్నో రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే నా ప్రతి కొత్త వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దుస్ మరో ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.